తీసుకువెళ్తున్నాం. మెట్రో రెండో దశలో ఏరు కారిడార్లు 123 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అని అంటే ఎయిర్పోర్ట్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దానికోసమే వరంగల్ జిల్లాలో మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఆదిలాబాదులో జాయింట్ యూజ్ ఎయిర్ఫీల్డ్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన లాజిస్టిక్ కనెక్టివిటీని విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బతుకమ్మ కుంట, నల్ల చెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి మహిళా సంఘాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, దేశంలో సబర్మతి రివర్ ఫ్రంట్, యమునా రివర్ ఫ్రంట్, గంగా రివర్ ఫ్రంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికలను చేపట్టాం. 39 కొత్త ST+ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను నిర్మిస్తున్నాం. గోదావరి నుంచి 2.5 TMCల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు హైదరాబాదు నగరంలో మురికి పూర్తిగా మూసీలోకి వెళ్తుంది. పరిశ్రమల కాలుష్యం మూసీలోకి వెళ్తుంది. ఈరోజు మనుషుల, పశువుల కళేబరాలు ఈరోజు మూసీని కబలిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో, కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము, నష్టము కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీకు సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూసీ ప్రక్షాళన చేసుకోవడమే ఏకైక పరిష్కారం మన మహానగరానికి. లేకపోతే ఈ నగరం నివసించడానికే ఉపయోగం కానీ నగరంగా మారబోతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, అదేవిధంగా పరిశ్రమలలో పెట్టుబడులు, ఇది అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ప్రజాపాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్, పర్మిట్, ఎనేబులర్స్, సర్వీస్ సెక్టర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్గా నిలవడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా మిత్రులారా, ఇదే కాకుండా టీజీ ఐపాస్ ద్వారా 1.29 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. వీటితో పాటు 78,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు కుదిరాయి. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించి ఇన్వెస్ట్ తెలంగాణ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్నిటినీ ప్రపంచానికి చాటి చెబుతాం. నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026తో తెలంగాణ ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో నిలబెట్టేలా దిశానిర్దేశం చేసుకున్నాం. MSMEలకు కొత్త పాలసీ తీసుకొచ్చాం. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో తెలంగాణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాదు నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ ఐటీ ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12,14,000కు పెరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
హైదరాబాదులో ఇప్పుడు 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2026లో ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్య స్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ AI రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, పర్యాటకం ఏ దేశానికైనా ఆదాయం, సంస్కృతి, పర్యాటకం. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025ను తీసుకొచ్చాం. వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు బాటలు వేశాం. యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ, జల పర్యాటక రంగాల్లో కొత్త ప్రాజెక్టులను విస్తరిస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు కేటాయించి గొప్పగా కుంభమేళ తరహాలో వచ్చే సంవత్సరం వస్తున్న గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 గడిచిన 32 నెలల్లో ప్రజాప్రభుత్వం సంక్షేమంతో పాటు 4 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యాలతో బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్ 2047. అందులో భాగంగానే 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం. కానీ దేశ జీడిపిలో 5% ఈరోజు మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ 5%ని 10%కి పెంచడం ద్వారా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థతో కూడుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో మీ అందరి సహకారం, సూచనలు కావాలి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈరోజు ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ఈ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. AI సిటీ, డేటా సెంటర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఫ్యూచర్ టెక్నాలజీస్ ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ పార్క్ ఇట్లాంటి